హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 81 యొక్క హైలైట్స్ చూద్దాము. అలాగే వీడియోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్, ఈరోజు హౌస్మేట్తో టాస్క్ ఆడడానికి ఎవరు వస్తాడు హౌస్లోకి. ఎవరు హౌస్లోకి రాగానే తనుజ దగ్గరికి వెళ్ళి, నీకేమన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా, లేకపోతే నేను ట్రై చేసుకోవచ్చా అంటాడు. అలాగే ఒక సాంగ్ వేస్తారు. ఆ సాంగ్కి తనుజతో పాటు డ్యాన్స్ వేస్తారు ఎవరు. ఇంక ఎవరు హౌస్మేట్తో ఫన్నీగా మాట్లాడుతూ హౌస్మేట్ యొక్క ఆట గురించి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ ఎవరు తెలుగులో ఒక సాంగ్ నేర్చుకుంటాడు. ఆ సాంగ్ కూడా అందరి ముందు పాడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఎవరు హౌస్మేట్తో ఒక టాస్క్ ఆడే టైం వచ్చేసింది. ఎవరు ఈ టాస్క్లో ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకుంటాడో, ఇమాన్యుల్తో పాటు ఈ టాస్క్ ఆడాలి. ఈ టాస్క్ ఏంటంటే, ఈ రోప్స్ని దాటుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ ఈ సంచుల్లో ఫైర్కి సంబంధించిన పజిల్స్ ఉంటాయి. ఆ పజిల్స్ ఎవరి కలర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఫైనల్గా ఫైర్ యొక్క పజిల్ని ఎవరైతే తొందరగా ఫిల్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ విన్నరు. ఇమాన్యుల్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేయబోయి పడిపోతాడు మధ్యలో. ఫైనల్గా ఇమాన్యుల్ ఫైర్ యొక్క పజిల్ని ఫినిష్ చేస్తాడు. ఐ థింక్ ఈ టాస్క్ ఎవరికి అర్థం కాలేదనుకుంటా. కనీసం ట్రై కూడా చేస్తున్నట్టు అనిపించాల నాకు. ఫైనల్గా ఈ టాస్క్లో ఇమాన్యుల్ గెలిచాడు. కాబట్టి కెప్టెన్సీ కంటెండర్లో ఇమాన్యుల్ కూడా ఉంటాడు. ఇమాన్యుల్ యొక్క ఫ్లాగ్ని కెప్టెన్సీ కంటెండర్ బోర్డు మీద యాడ్ చేస్తాడు ఎవరు. ఫైనల్గా ఎవరు హౌస్మేట్స్కి కొన్ని టిప్స్ చెప్పి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా నిన్న సంజన భరణి క్యాప్సూల్స్ దొంగతనం చేసేది కదా. ఇప్పుడు భరణి ఎత్తుకొని మిస్ అయినాయి అని రీతు చౌదరి కంప్లైంట్ ఇస్తాడు. నా ట్యాబ్లెట్ నాకు ఇచ్చేయాలి, లేకపోతే నేను వేరే విధంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అంటాడు. రీతు అందరిని అడుగుతుంది. లాస్ట్లో సంజనాని కూడా అడిగితే సంజన ఏముంటుంది అంటే, నాకు తెలియదు, నేను తీసుకోలేదు ట్యాబ్లెట్స్ అంటది. ఫైనల్గా సంజన తప్పు తెలుసుకొని భరణికి ట్యాబ్లెట్ ఇచ్చేస్తుంది. హౌస్ మేట్స్తో టాస్క్ కట్టడానికి శోభా శెట్టి హౌస్లోకి వస్తుంది. శెట్టి, ఇమాన్యుల్, రితు చౌదరి ఆల్వేస్ అంతకుముందే వేరే ప్రోగ్రాంలో మంచి ఫ్రెండ్స్గా ఉంటారు కదా. నెక్స్ట్ ఇప్పుడు శోభా శెట్టి హౌస్మేట్స్తో టాస్క్ ఆడే సమయం వచ్చేసింది. నెక్స్ట్ శోభా శెట్టి టాస్క్లో దివ్యతో ఆడాలని డిసైడ్ అవుతుంది. అసలు ఈ టాస్క్ ఏంటంటే, ఒక టన్నల్ ఉంటుంది. ఆ టన్నల్లోంచి ఒక నెంబర్స్ ఉన్న స్టిక్స్ని తీసుకెళ్ళి ఒక బోర్డు మీద పెట్టాలి. శోభా శెట్టి ఈ టాస్క్లో అపోనెంట్గా దివ్యని అండ్ సంచాలక్గా భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ టాస్క్ యొక్క రూల్స్ ఏంటంటే, పైన ఒక నెంబర్ చూపిస్తారు బోర్డు మీద, ఎటు చూసినా ఆ నెంబరే రావాలి టోటల్. ఈ టాస్క్లో శోభా శెట్టి కంటే ముందే దివ్య ఫినిష్ చేస్తుంది. ఈ టాస్క్లో గెలుస్తుంది దివ్య. నెక్స్ట్ భరణిని ఈ టాస్క్లో ఎవరు విన్నర్ బిగ్ బాస్ అడిగితే భరణి వచ్చి దివ్య అని అనౌన్స్ చేస్తాడు. దివ్య ఈ టాస్క్లో గెలిచింది కాబట్టి కెప్టెన్సీ కంటెండర్ రేస్లో దివ్య కూడా యాడ్ అయింది. నెక్స్ట్ దివ్య యొక్క ఫ్లాగ్ని శోభా శెట్టి కెప్టెన్సీ కంటెండర్ రేస్లో బోర్డులో యాడ్ చేస్తుంది. ఫైనల్గా శోభా శెట్టి ఒక సాంగ్కి డ్యాన్స్ చేసి హౌస్మేట్స్కి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హౌస్మేట్స్ అందరూ నెక్స్ట్ ఎక్స్ హౌస్మేట్స్ ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ గేట్ దగ్గర కూర్చొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు సాంగ్కి. సోహెల్ మెయిన్ గేట్ మీద దగ్గర నుంచి రాకుండా స్టోర్ రూమ్ నుంచి బయటకు వస్తాడు. అప్పుడు అందరు కలిసి సోహెల్ చూసి ఎంజాయ్ చేస్తే డ్యాన్స్ చేస్తారు. సోహెల్ మాత్రం మస్తు ఫన్ ఇస్తాడు హౌస్కి. అందరు కలిసి సోహెల్ని, బిగ్ బాస్ని పాలు, కాఫీ పొడి అండ్ చికెన్ అడగమంటారు. సోహెల్ కెమెరా దగ్గరకు వచ్చి, నాకు పాలు, కాఫీ పొడి, చికెన్ కావాలని రిక్వెస్ట్గా అడుగుతాడు. మీ కాల్ పెట్టుకుంటూ పంపించానని, పెద్దగా పంపండి నా పరువు పోతుంది, పంపించండి అని చెప్తాడు. అది చాలా ఫన్ అనిపించింది. ఎపిసోడ్లో చూడండి, ఇంకా చాలా ఫన్గా ఉంటుంది. బిగ్ బాస్ కూడా సోహెల్తో ఫన్ చేస్తాడు. ఏం చేస్తాడంటే, ఇప్పుడు సోహెల్ పాల ప్యాకెట్, కాఫీ, చికెన్ అడిగారు కదా, అవి బొమ్మలు అట్టపెట్టెలు పంపిస్తాడు 3. ఫైనల్గా సోహెల్ అడిగిన ఐటమ్స్ అంటే పాలు, చికెన్ అండ్ కాఫీని బిగ్ బాస్ పంపిస్తాడు. కానీ స్టోర్ రూమ్లోకి వచ్చిన రీతు అండ్ తనుజ కాఫీ పొడి జాగ్రత్తగా దాచిపెడతారు ఎవరికి తెలియకుండా. హౌస్ మేట్స్ అందరూ చికెన్ వచ్చిన సంతోషంతో ఎగురుతూ ఉంటారు బాగా. నెక్స్ట్ రీతు వచ్చి కాఫీ పౌడర్ని కెప్టెన్ బెడ్రూమ్లో పిల్లో కింద దాచిపెడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సోహెల్ హౌస్మేట్తో ఒక టాస్క్ ఆడాల్సిన సమయం వచ్చేసింది. దాకా టాస్క్ ఆడని 2 హౌస్మేట్స్ మిగిలిపోయి ఉంటారు, రీతు అండ్ సంజన. వాళ్ళిద్దరు కలిసి సోహెల్తో ఆడాలి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, ఈ రోప్ మీద నడుచుకుంటూ వెళ్ళి మధ్యలో సంచులు ఉంటాయి. ఆ సంచుల్ని ఒక్కొక్క దాన్ని గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళి టేబుల్ మీద పెట్టాలి. ఆ సంచిలో ఉన్న నెంబర్స్ని ఈ టేబుల్ మీద వరుసగా అరేంజ్ చేయాలి ఆర్డర్ వైజ్గా.
ఈ టాస్క్‌లో సంజన, రీతు అండ్ సోహెల్ కంటే ముందుగా ఫినిష్ చేస్తది. తర్వాత రీతు ఫినిష్ చేస్తది. ఫైనల్‌గా ఈ సోహెల్ ఈ టాస్క్‌లో ఓడిపోతారు. ఈ టాస్క్‌లో సంజన అండ్ రీతు ఇద్దరు గెలిచారు కాబట్టి ఈళ్ళిద్దరూ కెప్టెన్సీ కంటెండర్‌లుగా ఉంటారు. ఇప్పుడు సంజన అండ్ రీతు ఇద్దరి ఫ్లాగ్‌లు కెప్టెన్సీ కంటెండర్ బోర్డ్ మీద యాడ్ చేస్తాడు సోహెల్. ఫైనల్‌గా సోహెల్ ఒక మంచి పాటకి స్టెప్పేసి హౌస్‌మేట్స్‌తో అందరికీ సలహాలు, సూచనలిచ్చి హౌస్ వదిలి ఎళ్ళిపోతాడు సోహెల్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి కెప్టెన్సీ కంటెండర్‌లో ఆరుగురున్నారు. వీళ్ళ ఆరుగురు రేపు కెప్టెన్సీ టాస్క్ ఆడతారు. ఈ టాస్క్‌లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ సీజన్‌కి లాస్ట్ కెప్టెన్ అవుతారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.